హలో మిత్రులారా, నా పేరు పురుధావన్ మరియు ఈ రోజు నేను మీకు కిడ్నీ ఫెయిల్యూర్ లేదా సికేడి రోగులకు ఆహారం గురించి చెబుతాను. సికేడి ఉన్న రోగిలో వ్యర్థ పదార్థాలు వంటివి. క్రియేట్ 9 మరియు యూరియా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది ఎందుకంటే మూత్రపిండాలు ఈ వ్యర్థ పదార్థాలను శరీరం నుండి విసర్జించే పనిని నిర్వహించలేవు. ఇది రోగి యొక్క రక్తంలో యూరియా మరియు క్రియేట్ 9 పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇలా వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వివిధ లక్షణాలను కలిగిస్తుంది మరియు ఒక వ్యక్తిని అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగిలో మనం ఈ పదార్థాలను నియంత్రించాలి. మనం వాటిని తక్కువ స్థాయిలో ఉంచాలి. ఆ ఆహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే మనం ఏది తిన్నా అది మన శరీరంపై ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావాలను కలిగిస్తుంది. ఒక కిడ్నీ పేషెంట్ గుడ్లు, చికెన్, మటన్ వంటి ప్రోటీన్లను తీసుకుంటాడనుకుందాం. ఏం జరుగుతుంది? ప్రోటీన్ వినియోగం CRPATE9 పెరుగుతుంది. కండరాల జీవక్రియ సమయంలో కండరాలచే ఉత్పత్తి చేయబడిన వ్యర్థ ప్రోటీన్. ఇప్పుడు మీరు ప్రోటీన్కు సంబంధించి మీ ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు, తద్వారా మీ రక్తంలో క్రియేట్ 9 స్థాయిలను నియంత్రించవచ్చు. కాబట్టి నేను వ్యక్తిగతంగా సికేడి రోగికి శరీర అవసరాలను బట్టి ప్రోటీన్ని సలహా ఇస్తున్నాను. అల్బుమిన్ సీరంలోని మొత్తం ప్రోటీన్ సాధారణ పరిధిలో ఉంటే ప్రోటీన్ ఆహారం సూచించబడుతుంది. టీపీ మరియు అల్బుమిన్ స్థాయిలు ఉపశ్రేణిలో ఉన్నట్లయితే తేలికపాటి ప్రోటీన్ సూచించబడుతుంది. కాబట్టి ప్రాథమికంగా మూత్రపిండ వైఫల్యంలో ప్రోటీన్ తీసుకోవడం శరీరం యొక్క అవసరాన్ని బట్టి ఉండాలి. తక్కువ ప్రోటీన్ ఫుడ్ ఆప్షన్గా మీరు మీ ఆహారంలో పప్పులు మరియు పాలను జోడించవచ్చు, అయితే మీరు మటన్, చికెన్ లేదా ఏదైనా జంతు ప్రోటీన్లకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. నేను మీకు చెప్పినట్లుగా అదనపు ప్రోటీన్ మీ మూత్రపిండాలను మరింత దెబ్బతీస్తుంది. ఇప్పుడు యూరియాకు వెళ్దాం. మీరు లిపిడ్ మొత్తాన్ని నియంత్రించడం ద్వారా యూరియాను నియంత్రించవచ్చు లేదా మీరు కొవ్వు అని చెప్పవచ్చు. మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యూరియా ఒక వ్యర్థం. ఇది జీర్ణక్రియ సమయంలో కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఒక రోగి యూరియాను నియంత్రించాలనుకుంటే యూరియాను అధికంగా ఉత్పత్తి చేయడానికి జీవితం అదనపు పని చేయనవసరం లేకుండా అన్ని అనవసరమైన భారీ లిపిడ్లను నివారించాలి. మీ ఆహారం నుండి అదనపు నూనె, జున్ను మరియు వెన్నను తగ్గించండి మరియు వంట కోసం తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోండి. కాబట్టి క్రియేట్ 9 మరియు యూరియాను ఆహారం ద్వారా నియంత్రించవచ్చని ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం మీ ఆహారంలో పొటాషియం మొత్తం. పొటాషియం ఒక ఎలక్ట్రోలైట్ మరియు ఈ ఎలక్ట్రోలైట్ యొక్క అసమతుల్యత కార్డియాక్ అరెస్ట్కు దారితీస్తుంది. అందుకే మా రోగులు వారి ఆహారంలో కొబ్బరి, అవకాడో, కివి, ఆకుపచ్చ కూరగాయలు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ మరియు బంగాళాదుంపలు మొదలైన అధిక పొటాషియం ఆహార పదార్థాలను నివారించాలని మేము సూచిస్తున్నాము. కానీ దాదాపు ప్రతి ఆహార పదార్థంలో పొటాషియం ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి మీరు దాన్ని ఎలా తప్పించుకుంటారు? మీరు తక్కువ లేదా మితమైన పొటాషియం కలిగి ఉన్న ఆహార పదార్థాలను తినాలి. పొటాషియం అనేది ఒక విస్తారమైన కాన్సెప్ట్ కాబట్టి నేను దీనిపై పూర్తి ప్రత్యేక వీడియోను త్వరలో చేస్తాను. ఇక్కడ నేను దీన్ని మరింత వివరంగా వివరిస్తాను. ఇప్పుడు నీటికి వెళ్దాం. కిడ్నీ రోగి ఎంత నీరు తీసుకోవాలి? ఇది సమాధానం చెప్పడానికి కఠినమైన ప్రశ్న. కారణం ద్రవం అవసరం వ్యక్తిగతంగా మారుతూ ఉంటుంది. చెమట మరియు మూత్రం ద్వారా ద్రవాన్ని కోల్పోతున్నందున కొందరు వ్యక్తులు ద్రవం అవసరం ఎక్కువగా ఉండే వేడి వాతావరణంలో నివసిస్తున్నారు. కొంతమంది రోగి ద్రవం అవసరం తక్కువగా ఉన్న చల్లని వాతావరణంలో నివసిస్తున్నారు. వేడి వాతావరణంలో నివసించే రోగికి ఒకేసారి ఒకే మోతాదులో ద్రవాన్ని అందజేస్తే అది తక్కువగా ఉంటుంది, మరియు చల్లని వాతావరణంలో నివసించే రోగికి ఇది అదనంగా ఉంటుంది మరియు అదనపు ద్రవం వాపును కలిగిస్తుంది మరియు ఇతర సమస్యలు. అందుకే శరీర అవసరాలకు అనుగుణంగా ద్రవాన్ని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. మీకు దాహం అనిపిస్తే 1 కప్పు 100 ml నీరు తీసుకోండి. మీకు మళ్ళీ అనిపిస్తే మళ్ళీ 1 కప్పు నీరు తీసుకోండి. మంచి ఫ్రీక్వెన్సీలో తక్కువ పరిమాణంలో తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేటెడ్గా ఉండడానికి మరియు తగినంత మొత్తంలో ద్రవాన్ని తీసుకోవడానికి సహాయపడుతుంది. కిడ్నీ క్రియేటిన్ మరియు యూరియాను విసర్జించడానికి తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ద్రవం చాలా తక్కువ లేదా అధికంగా తీసుకోకూడదని మీకు తెలుసు, మరియు ఈ తగినంత మొత్తం మన పెదవులు మరియు గొంతు ద్వారా చెప్పబడుతుంది. పెదవులు పొడిగా ఉంటే శరీరానికి ద్రవం అవసరం అని అర్థం. ఇప్పుడు శరీరంలోని వ్యర్థ పదార్థాలను నియంత్రించడానికి మరొక మార్గం ఉంది మరియు అది మూత్రపిండాలు. మూత్రపిండాల పనితీరును పెంచడం ద్వారా మేము క్రియేటినిన్ మరియు యూరియా విసర్జనను మునుపటి కంటే మెరుగ్గా పెంచవచ్చు. దీని ఫలితంగా KFT నివేదికలలో క్రియేటినిన్ స్థాయి తక్కువగా ఉంటుంది. గందరగోళం. నన్ను వివరించనివ్వండి. కిడ్నీ తన పనితీరును స్వయంచాలకంగా కోల్పోదు. దీని వెనుక ఎప్పుడూ ఏదో ఒక కారణం ఉంటుంది. చాలా మంది రోగులలో ఇది అధిక రక్తపోటు లేదా మధుమేహం. మేము రక్తపోటు మరియు రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుకుంటే దానిని సాధారణ పరిమితుల్లో ఉంచడం ద్వారా మూత్రపిండ వైఫల్యం యొక్క పురోగతిని ఆపడానికి రోగికి సహాయపడుతుంది. మూత్రపిండాల వైఫల్యానికి కారణం నియంత్రణలో ఉన్నందున కిడ్నీలో కొత్త నష్టం జరగనందున క్రియేటినిన్ స్థాయి పెరగదు. ఇప్పుడు రెండవ దశలో మనం మూత్రపిండాల పనితీరును పెంచాలి మరియు రక్తం నుండి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం.
దానికి ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. కిడ్నీ తన పనితీరును పెంచుకోగలదా? మరియు సమాధానం అవును. దానిని ఒక ఉదాహరణతో తీసుకుందాం. గాయం లేదా సెప్సిస్ కారణంగా ఒక కిడ్నీ దెబ్బతిన్న వ్యక్తిలో అతని క్రియాటినిన్ స్థాయిలు ఏమాత్రం పెరగకుండా జీవించగలవు. ఇలా అతని కిడ్నీ దాని పనితీరును పెంచుతుంది, కాబట్టి ఇది జరుగుతుంది. ఇది కోల్పోయిన మూత్రపిండాల పనితీరును సహజంగా తీసుకుంటుంది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న రోగిలో కిడ్నీని సరిగ్గా చూసుకుంటే కిడ్నీ పనితీరును పెంచడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు. కాబట్టి మూలికల సహాయంతో శ్వాస మేము మూత్రపిండాల పనితీరును పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. మా చికిత్స యొక్క కొన్ని నెలల వ్యవధిలో క్రియేటినిన్ స్థాయిలలో క్షీణతను అనుభవించిన మా రోగుల యొక్క కొన్ని నివేదికలను మీరు చూడవచ్చు. కాబట్టి మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ లేదా CKD పేషెంట్ అయినప్పుడు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మీ ఆహారం ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మీరు అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. మీకు ఇంకా దీనికి సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే మీరు మీ స్క్రీన్పై ఫ్లాషింగ్ అవుతున్న నంబర్కు నేరుగా మాకు కాల్ చేయవచ్చు లేదా వ్యాఖ్య విభాగంలో నేరుగా మాకు వ్రాయవచ్చు. నేను త్వరలో మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తిరిగి వస్తాను. అప్పటి వరకు మీరు ఆరోగ్యంగా ఉండండి, ఫిట్గా ఉండండి. చూసినందుకు కృతజ్ఞతలు.